ఈరోజు ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి జిల్లా జిఎస్ కులకర్ణి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రాములు గారు, అదేవిధంగా సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారు, నాగరాజు గారు, విజయ్ గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవం అనే దానికి ఇదొక నిదర్శనం. మరి నిన్న మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్న హైదరాబాద్ స్మాల్ సిటీ ఇండస్ట్రీస్ అనేది మన దేశంలోనే 10 రాష్ట్రాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఏ రాష్ట్రాలలో ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఆ రాష్ట్రాలు ఏ విధంగా డెవలప్మెంట్ అందులో మన ఈ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ, బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు మరి మన గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారికి, వారందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి ఇండస్ట్రీస్ రావడం చాలా సంతోషదాయకరం అని చెప్పి తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ పార్లమెంట్ స్టార్ట్ కాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి నిధులు కేటాయించడం, ఏదో తెలంగాణను అప్పుడే చిన్నచూపు చూస్తుర్రని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు, వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అందరికీ కూడా చిత్తశుద్ధి లేదు అని ఏదైతే మాటలు మాట్లాడతారో వారు ఇప్పుడు కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదు అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఎప్పుడు ఏ అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలుసు కాబట్టే చరిత్రలో మూడోసారి ప్రధానమంత్రి, గతంలో ఎప్పుడో అంటే రాజకీయం పార్టీలు ఎక్కువగా లేని సందర్భంలో ఒక్కసారి తప్ప మిగతా చరిత్రలో ఎప్పుడు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎవ్వరికీ కూడా కల్పించలేరు ప్రజలు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి స్పీడప్లో, ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మరి దేశం బాగుపడుతుంది, లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది అని చెప్పి ప్రజలు గమనించారు కాబట్టే మూడోసారి మరి ప్రధానమంత్రిని చేసిండ్రు అనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ దుమ్మెత్తి పోసే ముందు ప్రజలు ఇచ్చినటువంటి గెలుపును ముందు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు ఎందుకు వద్దనుకున్నారో
వారే ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రాకిచ్చిర్రు అని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో లేదా? పక్క దేశంలో ఏమన్నా ఉందా? పాకిస్తాన్లో ఉందా? లేకుంటే ఇంకేదైనా దేశంలో ఉందా? మన భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరగాలి అంటే, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కూడా టెక్నాలజీ పరంగా కూడా పిల్లలు అందరికీ కూడా న్యాయం జరగాలి, అక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందుగా ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో వారికి మేలు జరగాలని ఇచ్చారు తప్ప మీ లెక్క కల్మషంతోటో కుట్రలతోటో వారి సొంత లాభాల కోసమో చేస్తున్నటువంటిది కాదు అని గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.